వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లో ప్యాచెస్ క్రియేషన్ మీద ఒక సెషన్ అనేది జరగబోతుంది. సో మనకు వీక్లీ ట్వైస్ ఈ వీడియోస్ అనేది యూట్యూబ్లో పోస్ట్ చేస్తాం. ఆ, మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అనేది పోస్ట్ చేస్తాం. మీరు దాంట్లో నుంచి వెళ్ళి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి మీరు సొంతగా టోన్స్ క్రియేట్ చేసుకొని ఎబుల్టన్ లైవ్లో. సో ఈ సెషన్ అనేది చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చాలామంది అడిగారు మీరు టోన్స్ ఇవ్వచ్చు కదా అని. సో నేను ఇవ్వను టోన్స్, ఎందుకంటే మీరు ఓన్గా తయారు చేసుకునేంత స్టేజ్ రావాలి మీకు. సో దానికోసమే నేను కాన్సెప్ట్ అనేది హోల్డ్లో పెట్టాను. ఈ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నా కాబట్టి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఆ తర్వాత మీరు చాలామందికి షేర్ చేయండి. సో సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, ఇవే సపోర్ట్ అనేది. సో మరి మీరు చేస్తున్న టోన్స్ చేస్తున్నా కానీ మాకు లైబ్రరీస్ ఎలా అంటారు. సో ప్రతి వీడియో కింద దాని యొక్క ఇన్స్ట్రుమెంట్, కాంటాక్ట్ ఫైల్స్ అండ్ లైబ్రరీస్ అన్నీ మీకు లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎక్కడ అంటే టెలిగ్రామ్ గ్రూప్లో. మీరు ఇంకెవరైతే జాయిన్ కాలేదో వెంటనే జాయిన్ కాండి. సో మీ అందరికి తెలుసు, ఇంతకుముందు ఎబుల్టన్ లైవ్ మీద కొన్ని వీడియోస్ అనేది చేశాను. వాటిలో ఆ ప్లేలిస్ట్లో, ఎబుల్టన్ లైవ్ ప్లేలిస్ట్లో ఇన్స్ట్రుమెంట్ ట్రాక్ని ఎలా యాడ్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ నేను ఒక వీడియోలో చేశాను. మీరు ఒకసారి నేను ఐ కార్డ్లో పెడతాను, చూసుకోండి. మీరు ఎప్పుడైనా విఎస్టీస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒకటే ఫోల్డర్లో ఇన్స్టాల్ చేయాలి. చూడండి, నేను విఎస్టీ అని ఒక ఫోల్డర్ ఇచ్చాను, అది దాంట్లోనే అన్ని విఎస్టీస్ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో వేరే ఫోల్డర్ అనేది నేను తీసుకోవట్లేదు. ఎక్స్ఎల్ఎన్ అనే ఆడియో నుంచి వెళ్ళి అడెక్టివ్ కీస్ అనే విఎస్టీని నేను వాడుతున్నాను. సో దీన్ని ఇన్పుట్ చేసుకుంటాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఎట్లా మనం చేసుకోవాలనేది. ఎందుకంటే ఈ ఆడియో అనేది నా స్క్రీన్ రికార్డ్కి వెళ్ళదు, ఎందుకంటే నా మైక్ ఆన్లో ఉంది కాబట్టి. సో ఈ విఎస్టీలో 3 గ్యాలరీస్ ఉంటాయి. సో ఇది మోడర్న్ అప్రైట్ అని ఒక కీబోర్డ్, నెక్స్ట్ స్టూడియో గ్రాండ్ అని ఉంటుంది. నేను ఎక్కువ శాతం అయితే ఇదే వాడుతున్నాను. సో నాకైతే ఇది చాలా బాగా అనిపించింది, సో అందుకే ఇది వాడుతున్నాను. సో దీని మీద డబుల్ క్లిక్ చేశాక, సో దీంట్లో స్టూడియో గ్రాండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినాక మీరు కొంచెం టోన్ అనేది పెంచండి. చూడండి నేను ఎలా పెంచుతున్నానో, ఇంతే సరిపోతుంది. ఎడిట్కి వచ్చాక మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక మాస్టర్ అనేది 0కి అప్లై చేసుకోండి, తర్వాత క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం ఆడియో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని కొంచెం మేకప్ చేయాలన్నట్టు, నీట్గా వచ్చేటట్టు బేస్ కానీ, మిడ్ కానీ, తర్వాత లో మిడ్ కానీ, ఇవన్నిటిని మనం ఎడిట్ చేయాలి. సో కొంచెం మేకప్ అనేది చేస్తే ఇంకా క్లారిటీగా వస్తుంది, ఒరిజినల్ కంటే క్లారిటీనెస్ ఎక్కువ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే EQ8 అనే ఈ ఎఫెక్ట్ని తీసుకుంటాను. సో ఈ 8 ఎఫెక్ట్స్లో అన్నీ సెలెక్ట్ చేసుకోండి, 5, 6, 7, 8. ఓకే. సో అప్లై చేసుకున్నాక మనం కొంచెం బేస్ని పెంచుదాం. చూద్దాం, నేను ఒకసారి బేస్ పెంచాను, బేస్ అనేది కొద్దిగా పెంచాను. ఓకే, నౌ బేస్ అనేది పెరిగింది.
ఓకే, నాకు ప్లే చేస్తుంటే నాయిస్ అనేది పగిలిపోతుంది. మీరు చూడొచ్చు పియానో యొక్క వెయిట్ మీరు చూడండి ఒకసారి. మేకప్ చేయకముందు, ఇప్పుడు మేకప్ చేశాక కీస్ యొక్క వెయిట్ కానీ క్వాలిటీనెస్ కానీ పెరిగిపోయింది. సో సేమ్ ఇదే విధంగా మీరు ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, నాకు ఇంకా నీట్గా రావాలి. సో లిమిటర్ అనేది యాడ్ చేస్తాను. హైనెస్ అనే సౌండ్ ఉందో దాన్ని కంప్రెస్ చేస్తుంది. సో సౌండ్ని బాగా కంప్రెస్ చేయడానికి లిమిటర్ వాడతారు. సో నేను ఇది ఆఫ్ చేస్తాను చూడండి. ఇప్పుడు రెడ్ కలర్ సైరన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ అవుట్పుట్ కాడ చూడండి రెడ్ కలర్ అయింది. సో నేను లిమిటర్ యాడ్ చేసుకుంటా. లిమిటర్ ఏంటంటే ఆ సౌండ్ యొక్క హై ఫ్రీక్వెన్సీస్ని కంప్రెస్ చేస్తుంది. సౌండ్ యొక్క క్వాలిటీని కంప్రెస్ చేయదు. సౌండ్ యొక్క హై ఫ్రీక్వెన్సీస్ కావాల్సిన దానికంటే ఎక్కువ ప్లే అవుతాయో వాటిని అన్నిటిని హోల్డ్ చేస్తుంది చూడండి. సో లిమిటర్ యాడ్ చేశాక లాస్ట్ ఫైనల్ మనకు ఎఫెక్టర్ అనే ఒక విఎస్టీని యాడ్ చేసుకోండి. వన్ బై 4లో పెట్టి ఇక్కడ డ్రాగ్ చేసుకుంటాను. ఇక్కడ ఓకే, ఇంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విఎస్టీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. గ్యాలరీకి వెళ్ళాక స్టూడియో గ్రాండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎడిట్లోకి వచ్చేసి మాస్టర్ని 0 ఉంచుకోండి. ఇక్కడ మీరు ఏం కదిలియద్దు. ఆడియో ఎఫెక్ట్లోకి వచ్చాక Q8ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత లిమిటర్, తర్వాత ఎఫెక్టర్. సో రీవర్బ్ వేసుకోండి. ఇంతే. పియానో ప్యాచ్ ఇంకా బాగా ఎడిట్ చేయడం అంటే కష్టం. ఆల్రెడీ ఎడిట్ అయి ఉంటుంది కాబట్టి ఎడిట్ చేయడం అవసరం లేదు. కొంచెం EQ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, నీట్గా వస్తుంది. పియానో ప్యాచ్ ఎడిటింగ్ అనేది ఇంతే. వీడియోని క్లారిటీగా చూసి మీరు ఎడిట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి ఈ వీడియో అనేది. సో ఈ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయని నేను చాలా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో మీరు కూడా అదే రెస్పాన్స్ నాకు బ్యాక్ ఇస్తే చాలా బాగుంటుంది.